ఈ నెల 25న ఢిల్లీలో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ మిత్రపక్షాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ తో పాటు ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఆపరేషన్ సింధూర్, కాల్పుల విరమణ తదితర అంశాలను కేంద్రం వివరించనుంది. ఈ సమావేశానికి ఒక రోజు ముందు అంటే 24న నీతి ఆయోగ్ సమావేశంలో అందరు ముఖ్యమంత్రులు పాల్గొంటారు. ఈ నెల 25న ఢిల్లీలో ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి బీజేపీ మిత్రపక్షాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఈ నెల 24న ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశం ఉంది. ఈ నీతి ఆయోగ్ సమావేశానికి అందరు ముఖ్యమంత్రులంతా హాజరయ్యే అవకాశం ఉండటంతో మరుసటి రోజు 25వ తేదీన ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశాన్ని బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులంతా కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా రక్షణ శాఖ, కేంద్ర హోంశాఖ, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సమావేశానికి రావాల్సిందిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బీహార్ సీఎం నితీష్ కుమార్ తో పాటు అందరూ ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులందరికీ కూడా ఇప్పటికే ఆహ్వానం అందినట్లుగా తెలుస్తుంది. బీజేపీ మిత్రపక్షాల సీఎంలు, ముఖ్యమంత్రులంతా ఈ సమావేశంలో పాల్గొంటారు. 25వ తేదీన జరగబోతున్నటువంటి ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్నటువంటి తొలి ఎన్డీఏ సమావేశం. ఈ యొక్క ఏదైతే అఖిలపక్ష సమావేశాన్ని 2 సార్లు ఏర్పాటు చేశారు, అయినప్పటికీ కూడా ఈ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఎప్పుడు కూడా సమావేశం కాలేదు. ఆపరేషన్ సింధూర్ పై చర్చించలేదు. కాబట్టి ఆపరేషన్ సింధూర్ మీద భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించి విజయం సాధించింది. అక్కడ ఉగ్రవాదుల కుట్రలను మొత్తాన్ని కూడా ప్రతిష్ఠించింది. ఉగ్రవాదులను సుమారు 100 మందికి పైగా హతమార్చింది. ఉగ్రవాదంపై పైచేయి సాధించింది. దీన్ని విజయసాధన జరుపుకోవాలి. కాబట్టి దీన్ని ప్రతిపక్షాలు, రాజకీయ ప్రతిపక్షాలు ఏవైతే వారి విమర్శలు చేస్తున్నటువంటి తీవ్ర విమర్శలను తిప్పికొట్టాలనే ఉద్దేశంతో నిజాలను అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, కాల్పుల విరమణకు అమెరికా జోక్యం రైట్. థ్యాంక్ యూ కృష్ణ. ఏదైతే